అమెరికా చైనా సుంకాల సమరంతో ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ట్రేడింగ్ సెషన్లో ఆసియా స్టాక్ మార్కెట్లు విపరీతమైన నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మీద చైనా టారిఫ్లు ప్రకటించడంతో పానిక్ సెల్లింగ్ ట్రిగర్ అయింది. ఫలితంగా అమెరికా స్టాక్ మార్కెట్లలో మొదలైన పతనం ఇప్పుడు యూరోప్ నుంచి ఆసియా వరకు విస్తరించింది. బ్లాక్ మండే హెచ్చరికల మధ్య ఆసియాలోని అనేక స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చూశాయి. జపాన్ నిక్కీలో వచ్చిన నష్టాలకు ఏకంగా ట్రేడింగ్లోనే సస్పెండ్ చేశారు. మరోవైపు భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. అమెరికా పైన చైనా భారీ మొత్తంలో టారిఫ్లను విధిస్తున్నట్టు ప్రకటించడంతో ఈ పరిస్థితులు అమెరికాను మాంద్యంలోకి నెడుతున్నాయన్న అంచనాల మధ్య ఆ దేశ స్టాక్ మార్కెట్లు విపరీతంగా నష్టాలను చూస్తున్నాయి. రాను రాను ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అంచనాలున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లలో పానిక్ సెల్లింగ్ ఇతర దేశాలకు వ్యాపించింది. జపాన్ సూచీలు భారీ నష్టాలను చూశాయి. జపాన్ నిక్కీ దాదాపు 9% పతనమైంది. విపరీతమైన నష్టాల కారణంగా సర్క్యూట్ బ్రేకర్ హిట్ అవ్వడంతో జపాన్ స్టాక్ ఫ్యూచర్ ట్రేడింగ్ని సస్పెండ్ చేశారు. చైనా స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ సెషన్లో భారీ నష్టాలను చవిచూస్తాయని ట్రేడ్స్ సూచిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన S&P 200 ట్రేడింగ్ మొదట్లోనే 6% పతనమైంది. సౌత్ కొరియా కాస్పీ 4.3%, కాస్డక్ 3.4% నష్టపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పానిక్ సెల్లింగ్ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైన కూడా ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 560 పాయింట్ల డౌన్లో ఉండడం ఎందుకు కారణం అంటున్నారు. యూరోప్ మార్కెట్లు కూడా పతనమయ్యాయి. 1987లో డౌన్ జోన్స్ ఒక ట్రేడింగ్ సెషన్లో 22.6% నష్టపోయింది. ఈ చీకటి రోజును బ్లాక్ మండేగా పిలుస్తారు. మళ్ళీ ఇప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్లలో బ్లాక్ మండే వస్తుందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.